తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం, ఇవి ప్రతి ఒక్కరూ తీర్చాల్సిన రుణం. శ్రీకాకుళంకి చెందిన కథ రచయిత కాశీపట్నం రామారావు గారు కారా మాస్టర్ అని మనందరం ఆప్యాయంగా పిలిచే వ్యక్తి కొన్ని గొప్ప మాటలు చెప్పారు. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా మనం తీర్చే రుణాల్లో ఇంకో ముఖ్యమైన రుణం ఉందని, అదే సామాజిక రుణం. సమాజం మన కోసం అనేక విధాలుగా సహకరిస్తారు, అండగా నిలబడతారు. అందుకే సమాజానికి మనం తిరిగి ఇవ్వాలనేది ఆయన పదే పదే చెప్పారు. బడి ద్వారా మనం సమాజానికి ఆ రుణం తీర్చుకుందాం. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు, కానీ కారా మాస్టర్ గారు రాసిన కథనాలు, లక్షల కథనాలతో ఆయన ఏర్పాటు చేసిన కథ నిలయం కూడా ఈరోజు శ్రీకాకుళంలో ఉంది. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయిన కారా మాస్టర్ గారు, ఆయన గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటున్నాను. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని. అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చదువు విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాల. ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు. వాళ్ళ తల్లి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది. కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి 3 రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. డబ్బులు లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన
ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది. అది చూసి ఆ పిల్లోడిలో కసి పెరిగింది, బాగా చదవాలి, ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని. ఒక బ్యారిస్టర్ అయ్యాడు, ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి అహర్నిశలు కష్టపడ్డారు. స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి, ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన తల్లి పేరు సుబ్బమ్మ. అంటే స్వాతంత్రం వచ్చే ముందల చదువు విలువెంతో ఆ తల్లికి తెలుసు. ఇది ఇక్కడున్న పిల్లలు మనందరం మర్చిపోకూడదు. ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లిదండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు భోంచేయని రోజులు కూడా ఉంటాయి. మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు. సో ఇది తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడున్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. పిల్లలకి ఏకంగా చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడే తమ్ముడు చాలా బాగా మాట్లాడాడు, ఎంత అద్భుతంగా మాట్లాడాడు. నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం వాహనం ఆయన వాడడు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం ఫోన్ వాడరు. ఆయన ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ బాధ్యత నేను నెరవేర్చుతానని కంకణం కట్టుకుని ఆయన ముందరికి వెళ్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక విలువలపైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది. ఇంతేకాదు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నేను కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా. తల్లి ప్రేమ, నాన్న త్యాగం, గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు రిమైండ్ చేశారు. ఆయన ఏమన్నారంటే తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని, తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని. దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న నేను పుట్టపర్తికి వెళ్ళా, అక్కడ భగవాన్ సత్యసాయి గారి సత్య జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఆ మీటింగ్లో మేమందరం కూర్చున్నాం. సుమారుగా 3000 మంది పిల్లలు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. 3 గంటల సేపు నేలపైన కూర్చున్నారు. మీలాగా కుర్చీలో కాదు, నేలపైన కూర్చున్నారు. ఎవరన్నా దగ్గుతే తప్ప అంత క్వైట్గా విన్నారు. 3 గంటల తర్వాత మీటింగ్ అయింది. అందరు నుంచున్నారు, చుట్టుపక్కల చూశారు. వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నారు, ఒక కాగితం ఉంటే తీసుకెళ్ళి చెత్త బుట్టలో పడేసిన తర్వాతనే వాళ్ళ అకామిడేషన్ అంటే హౌసింగ్కి వెళ్ళారు. అందుకే ఇక్కడున్న మనందరం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు, ఇది మన సమస్య. ఇక్కడ చూస్తున్నా కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి. మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మన అందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరు తెలియజేస్తున్నాం. మొన్న రాజ్యాంగం దినోత్సవం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో మీకు తోచిన విధంగా ఏర్పాటు చేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి అని చెప్పారు. మొదటిసారి జరిగినప్పుడు నేను అంత ప్రిపేర్డ్గా లేను. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇచ్చా, సార్ కరెక్ట్గా 1 సంవత్సరం సమయం ఇవ్వండి, పిల్లల కోసం పిల్లలకి అర్థమయ్యే విధంగా బాల రాజ్యాంగం రూపొందించి వాళ్ళ చేతుల్లో నేను పెడతాను. ప్రాథమిక హక్కులే కాదు, ప్రాథమిక బాధ్యతలు ఏంటో కూడా మేము తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. మొన్న మన అసెంబ్లీ బయట ఇట్లనే టెంట్లేసి పిల్లల చేత మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేశాం. 175 మంది పిల్లలు
అద్భుతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీల్లో పాల్గొని నంబర్ 1 అయిన తర్వాత అక్కడికి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ శాసనసభ్యుల కన్నా అద్భుతంగా ఆ రోజు పిల్లలు ప్రజల సమస్యలపైన చర్చించి మాట్లాడి పోరాడి ఒక దశ దిశ నిర్దేశన మా అందరికి ఇచ్చారు.